Welcome to our YouTube channel Manabadi Prayana special for TET and DS. So today's our topic very important topic. ప్రతి సెషన్లో ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో టుడేస్ టాపిక్ సంఘర్షణ. సో ఈ సంఘర్షణ చెప్పుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక పిల్లవాడికి మనం ఒక 5 రూపీస్ ఇచ్చాం. 5 రూపీస్కి షాప్కి దాన్ని తీసుకెళ్ళి సో అయితే ఒక చాక్లెట్ అనేది కొనుక్కోవాలి, లేదంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ అనేది కొనుక్కోవాలి. సో ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కొనుక్కునేటప్పుడు ఒక ఫీలింగ్ అనేది పిల్లగానే కలుగుతుంది. సో అంటే ఒక డిప్రెషన్ అని కాకుండా ఒక బాధ, ఓకేనా, ఒక సాడ్నెస్ అనేది వస్తుంది. ఎందుకు అంటే అటు బిస్కెట్ ఇష్టమే, ఇటు చాక్లెట్ ఇష్టమే, రెండు కావాలనుకుంటాడు. కానీ అక్కడ అవకాశం ఏంది, ఒకదానికి మాత్రమే అవకాశం ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే సంఘర్షణ అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్ పిల్లవాడు ఉన్నాడు. టీచర్లు అందరిని ఒక దగ్గర నిల్చోబెట్టి సో నీ ఫేవరెట్ టీచర్ ఎవరు బాబు అని అడిగితే సో అతను ఏం చెప్తాడు, ఎట్లాంటి అంటే ఏ సమాధానం చెప్పాలో, అంటే ఎవరు ఫేవరెట్ అని చెప్పాలో తెలియని ఒక సందిగ్ధం ఉంటుంది. ఎందుకు మరి అంటే ఒకరి ఫేవరెట్ చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారేమో అన్న భయం, మళ్ళీ ఇంకో వేరే సార్లు ఏమైనా అంటారేమని ఒక భయాందోళనకు లోనవుతాడు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే సంఘర్షణ అంటాం. ఓకే, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరిని పక్కన నిలబెట్టినాం. సో పిల్లవాడిని అక్కడ నిలబెట్టి, నాయన నీకు అమ్మ కావాలా అంటే అమ్మ ఇష్టమా లేదంటే నాన్న ఇష్టమా అని అడిగితే ఇటు అమ్మ ఇష్టమే, ఇటు నాన్న ఇష్టమే, ఎవరు ఇష్టం అని చెప్తాడు, ఎవరు కావాలని చెప్తాడు. సో ఇద్దరు ఇష్టం కాబట్టి ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ఎదురైనప్పుడు సో ఎట్లాంటి అంటే అతను ఫేస్ చేసే ఒక ఫీలింగ్ని మనం ఏమంటామంటే సంఘర్షణ అంటాం. సో మరి ఈ సంఘర్షణ అంటే ఏ డెఫినేషన్ ఏంటి అంటే ఒకే సమయంలో, ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనకు ఒకటే సమయంలో రెండు ఇష్టమైనవి ఉన్నాయి, ఇంకొకసారి ఇష్టమైన అండ్ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునేటప్పుడు ఒక ఫీలింగ్ లోనవుతాడు. అదే సంఘర్షణ అని చెప్పుకున్నాం కదా. సో రెండు విరుద్ధ కోరికలు, రెండు విరుద్ధ కోరికలు, లక్ష్యాలు మరియు నిర్ణయాలను చేసే సమయంలో వ్యక్తి ఎదుర్కొనే మానసిక స్థితినే మానసిక స్థితినే మనం ఏమంటామంటే సంఘర్షణ. మానసిక స్థితినే ఏమంటాం మనం సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అని. సో మరి ఇది ఎట్లా, సో ఏమని చెప్పినా మనం రెండు విరుద్ధ కోరికలు, రెండు లక్ష్యాలు, రెండు నిర్ణయాలను ఎంచుకునే సమయంలో లేదంటే చేసే సమయంలో వ్యక్తి ఎదుర్కొనే మానసికమైన స్థితినే, మానసికమైన అయోమయంనే, మానసికమైన బాధాకరమైన స్థితినే మనం ఏమంటామంటే సంఘర్షణ అంటాం. సో రైట్. సో దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనం సినిమా చూస్తాం, ఓకేనా. సినిమా చూసేటప్పుడు అంతా సాఫీగా జరిగితే అక్కడ సినిమా అనేది మజా వస్తుందా, రాదు, ఇంట్రెస్ట్ కూడా రాదు. సో అప్పుడప్పుడు ఏంటి, ఒక హీరో అనే క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఆ హీరో క్యారెక్టర్కి కొన్ని సవాళ్ళు ఎదురైతే సో ఆ సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని ఎట్లా అధిగమిస్తాడో అందులోనే మనకు ఒక సినిమా యొక్క మనకేంటి ఒక అభిరుచి అనేది మనకు సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ మనకి ఏంటి అంటే ఆ ఎదురయ్యే సవాళ్ళే మనకి ఏంటి అంటే సంఘర్షణలు. సంఘర్షణలు. సో జీవితం కూడా అంత సాఫీగా జరిగిపోతే ఏమన్నా మజా ఉంటుందా, రాదు. అప్పుడప్పుడు ఓడిపోవాలి గెలవాలి లేదు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ ఏంటంటే ఉద్యోగ లక్ష్య సాధనలో మనం ఉన్న స్టేజ్ కూడా అట్లాంటిదే. ఎందుకంటే ఏ ఉద్యోగాని కోసం చదవాలి. సో అయితే ఇటు
అంటే మనకు నచ్చిన ఉద్యోగం ఒక సైడ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటి అంటే మనకు పేరెంట్స్ వాళ్ళ కోసం చేసేది అంటే ఉద్యోగం ఇంకొకటి ఉంటుంది, అంటే దానికి ప్రిపేర్ కావాలన్నా ఇటు దీనికి ప్రిపేర్ కావాలన్నా ఒక మానసికమైన బాధలో మనం ఉంటాం. అట్లాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం అంటే సంఘర్షణలు అని అంటాం. సో ఒక మంచి సామెత ఉంటుంది దీనికి, ఓకేనా? ఒక మంచి సామెత కాకుంటే చిన్నప్పుడు నేను విన్నది ఏంటి అంటే ఒక నానుడు ఉంది. సో ఆ నానుడి ఏంటి అంటే మంచి ఒక గొప్ప ఓకేనా అభివృద్ధి వినాశనానికి ఇంకొకటి ఏంటి అంటే ఒక అభివృద్ధి ఆర్ వినాశం ఏది జరగాలన్నా దానికి కారణం ఏమంటే మనకు సంఘర్షణ అవుతుంది. సో మార్పు కోరుకునే చోట మార్పు కోరుకునే చోట సంఘర్షణ తప్పనిసరి. రైట్. సో ఇది గొప్ప ఒక ఏంటిది ఇక్కడ మనకు ఒక పెద్దవాళ్ళు దగ్గర మనం వినే ఒక గొప్ప నానుడి. అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మార్పు కోరుకోవాలంటే మనము అంతర్మదంగా ఒక సంఘర్షణ అనేది మనం ఎదుర్కొంటాం. సో ఏమి ఎదుర్కొంటాం మనం? ఒక సంఘర్షణ అనేది తప్పనిసరి. ఎందుకు అంటే ఇప్పుడు అయితే అదే చేయాలి లేదంటే ఇది చేయాలి, ఏది చేసినా ఒక చరిత్ర అనేది మనకు జరగడం జరుగుతుంది. ఒక చరిత్రగా మనం నిలిచిపోతాం, అయితే గుడ్డుగా కానీ లేదంటే బ్యాడ్గా. సో అట్లాంటిది మనం ఏమంటాం, మనం ఒక మార్పు ఖచ్చితంగా ఒక మార్పు చెందాలంటే సంఘటన తప్పనిసరి. సో దీని గురించి మన డగ్లస్ అండ్ హాలండ్ రెండు నిర్వచనాలు ఇచ్చిండు. సో అదేంటనేది చూద్దాం. సో దానికన్నా ముందు అసలు కోరికలకు అంటే ఈ సంఘర్షణకు కారణం ఏంటి? సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం మనం? లక్ష్యాలు, విరుద్ధ కోరికలు, విరుద్ధ నిర్ణయాల మధ్య కారణమే ఈ సంఘర్షణ. సో అసలు కారణం ఏంటిది మరి? ఈ సంఘర్షణ ఏర్పడడానికి కారణం ఏంటి? కారణం ఏంటిది అని అంటే ఎందుకు ఏర్పడతాయి? సో ఏవైనా నీడ్స్, అవసరాలు, గోల్స్, లక్ష్యాలు, నీడ్స్ అవసరాలు, లక్ష్యాలు మరియు వాల్యూస్ విలువలు అనేవి ఎప్పుడైతే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయో, అంటే మీన్స్ వేరువేరుగా ఉంటాయో, అంటే మీన్స్ వేరువేరుగా ఉంటాయో, వీటి వలన ఉంటాయో అప్పుడే సంఘర్షణకు కారణం అవుతుంది. సంఘర్షణకు కారణం అవుతుంది. రైట్. అవసరాలు, లక్ష్యాలు, విలువలు ఇవి ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటాయి, అవసరం ఒకటే, మన లక్ష్యం ఒకటే, మన దాని నుంచి పొందే విలువ కూడా మనకు ఒకటే అయినప్పుడు ఈ సంఘర్షణ అనేది ఏర్పడదు. ఈ ఎప్పుడైతే వేరువేరుగా ఉంటాయో అవి అప్పుడే మన మనసులో ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. ఏది ఎంచుకోవాలి, ఏది చూసుకోవాలి, అయితే విలువలు కాపాడుకోవాలా, అయితే మన అవసరాలు తీసుకోవాలన్నా, లేదు అంటే మన లక్ష్యాల కోసం ముందుకు సాగాలన్నా, ఇట్లాంటి సిచ్యువేషన్లు అనేవి పొంతన లేకుండా డిఫరెంట్గా ఉన్నప్పుడే సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. రైట్. సో డగ్లస్ అండ్ హాలాండ్ ఏం నిర్వచనం ఇచ్చారో ఒకసారి చూసుకొని మనము అందులో 4 టైప్స్ ఉంటాయి. సో అవి ఏంటనేది డిస్కస్ చేద్దాం. రైట్. డగ్లస్ అండ్ హాలాండ్ రెండు విరుద్ధ కోరికల మధ్య వ్యక్తి ఎదుర్కొనే రెండు విరుద్ధ కోరికల మధ్య వ్యక్తి ఎదుర్కొనే మానసిక లేదంటే ఉద్వేగాత్మక తన్యతనే సంఘర్షణ అని ఎవరు చెప్పారు? డగ్లస్ అండ్ హాలాండ్. డగ్లస్
అండ్ హాలాండ్. డగ్లస్ అండ్ హాలాండ్ ఏమని చెప్పారు? రెండు విరుద్ధ కోరికల మధ్య వ్యక్తి ఎదుర్కొనే మానసిక లేదా ఉద్వేగాత్మక కన్యతనే అదేంటి సంఘర్షణ అని డగ్లస్ హాలాండ్ ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. రైట్, ఇంకొక నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. ఎవరు వాళ్ళంటే కర్ట్ లెవిస్. కర్ట్ లెవిన్ అనే వ్యక్తి ఒక మంచి నిర్వచనాన్ని ఇక్కడ ఏంటిది ఇద్దరు చెప్పి సేమ్ అంటే రెండింటికి సేమ్ నిర్వచనాలు లెక్కలు అనిపిస్తాయి కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఏంటిది రెండు విరుద్ధ కోరికల మధ్య. సో ఇక్కడ కర్ట్ లెవిన్ ఏమని చెప్తుంటారంటే రెండు లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ, ఓకేనా? లేదు అంటే సింపుల్ గా ఈ రెండు లేదా కన్నా ఎక్కువ లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తికి ఏర్పడే రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తికి ఏర్పడే మానసిక స్థితినే సంఘర్షణ అని ఎవరు చెప్పారు? కర్ట్ లెవిస్. ఏర్పడే మానసిక స్థితినే వ్యక్తికి ఏర్పడే మానసిక స్థితినే సంఘర్షణ అని ఎవరు చెప్పారు అంటే కర్ట్ లెవిన్ చెప్పారు. సో డగ్లస్ హాలాండ్ ఏమో ఓన్లీ రెండు విరుద్ధ కోరికల మధ్య వ్యక్తి ఎదుర్కొనే మానసిక ఉద్వేగాత్మక కన్యతనే సంఘర్షణ అని డగ్లస్ హాలాండ్ చెప్తే, కర్ట్ లెవిన్ ఏమో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తికి ఏర్పడే మానసిక స్థితినే సంఘర్షణ అని కర్ట్ లెవిన్ చెప్తారు. రైట్, ఈ కర్ట్ లెవినే ఈ సంఘర్షణని 4 రకాలుగా విభజించడు. సో అవి 4 రకాలు ఖచ్చితంగా ఇగో బిట్టుబడే ఈ 5 డెఫినేషన్ల మీద కలిగిన వాడాలి బిట్టు. లేదు అంటే ఇగో ఈ 4 వెళ్ళి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది. ఫస్ట్ వన్ ఉపగమ, సెకండ్ వన్ పరిహార, థర్డ్ వన్ ఉపగమ పరిహార, ఫోర్త్ వన్ ఉపగమ పరిహార. రైట్, సో సింపుల్ గా ఫాస్ట్ గా వీటిని కంప్లీట్ చేస్తా. సింపుల్ గా ఉపగమ అంటే రెండు పాజిటివ్ గానే ఉంటాయి. అంటే రెండు నచ్చిన కోరికల మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే మానసిక స్థితినే మనం ఏమంటామంటే ఏర్పడే ఆ సంఘర్షణ యొక్క స్థితిని మనం ఏమంటామంటే ఉపగమ అని అంటాం. రెండు విరుద్ధ కోరికలు అయితే అది ఎంచుకోలేడు, ఇది కూడా ఎంచుకోలేడు. సో అట్లాంటి రెండు విరుద్ధ కోరికలు, రెండు నెగిటివే. ఫస్ట్ది నెగిటివే ఉంటుంది, సెకండ్ది కూడా నెగిటివ్ ఉంటుంది. అట్లాంటి దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఎంచుకోవాలి, కానీ అది నచ్చదు, ఇది నచ్చదు. సో అట్లాంటి వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అట్లాంటి సంఘర్షణ స్థితిని మనం ఏమంటామంటే పరిహార అంటాం. రైట్, సో థర్డ్ వన్ ఉపగమ. అయితే ఒకటి ప్లస్ ఉంటుంది, కానీ దానికోసం మళ్ళీ ఏమవుతుంది, ఒకటి నెగిటివ్ కూడా ఉంటుంది. ఒకటి ప్లస్ మరొకటి నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఇందులో అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తా. సో ఇక్కడ ఉపగమ పరిహార, ఒకటి ప్లస్ అయితే అందులో ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ఒకటి మైనస్ ఉంటుంది, మరి ఇంకో దాంట్లో ప్లస్ ఉంటుంది. సో ఫస్ట్ దాని నుంచి ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ ఏంటిది రెండు
ఇక్కడ ఏమని చెప్పిన రెండు కూడా అతనికి ఉపయోగకరమైన కోరికలే ఉంటాయి. ఏమని చెప్పిన ఇక్కడ నేను రెండు కూడా ఆకర్షణీయమైన కోరికలే. రెండు ఆకర్షణీయమైన కోరికలే. ఇక్కడ రెండు ఆకర్షణీయమైన కోరికలే, కానీ అందులో ఏదో ఒకటి ఎన్నుకోవాలి కదా. సో అట్లాంటప్పుడు మానసిక సంఘర్షణ స్థితిని మనం ఉపగమ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లగాడు ఇంతకుముందు చెప్పినా కదా నేను ఒక ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో 5 రూపీస్ ఉంది. అయితే చాక్లెట్ అన్నా లేదంటే బిస్కెట్ అన్నా రెండు ఇష్టమే కానీ ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు అంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే నూతన వరుడు ఉంటాడు. ఎవరుంటారు ఇక్కడ? నూతన వరుడు, కొత్తగా పెళ్ళి అవుతుంది. అటు భార్య ఉంటుంది, ఇటు అమ్మ ఉంటుంది. సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇటు తల్లిని ఎంచుకుంటావా ఇటు భార్యని ఎంచుకుంటావా అంటే ఆ భర్తకు ఒక చెప్పలేని మనోవేదన అక్కడ మొదలవుతుంది. ఎందుకంటే ఇటు భార్యని ఎంచుకుంటారేమో తల్లికి కోపం, తల్లిని ఎంచుకుంటారేమో కొత్త పెళ్ళానికి భార్యకు కోపం. సో ఆ ఇద్దరిని ఎట్లా అండర్స్టాండింగ్ చేయాలనేది అర్థం కాక అయోమయ స్థితిలో, ఒక సందిగ్ధ స్థితిలో నెట్టివేయబడతాడు. అట్లాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ఉపగమ. ఓకేనా? ఏంటిది? ఉపగమ అంటే రెండు ఆకర్షణీయమైన కానీ అందులో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉపగమ అంటారు. రైట్. సెకండ్ వన్ పరిహార. దీనికి ఒక బెస్ట్ సామెత ఏంటి అంటే ముందు నుయ్యి వెనుక పోయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి. రైట్. ఈ సామెత నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తాను పిల్లగాడు, అన్ని క్వశ్చన్లు అయిపోయినాయి. ఎట్లయిందంటే ఒక క్వశ్చన్ ఉన్నది 10 మార్క్స్ క్వశ్చన్, అందులో ఏ ఆర్ బి ఉన్నది. ఇందులో ఏ రాదు, అటు బి రాదు, కానీ ఖచ్చితంగా మార్కులు రావాలంటే ఏదో ఒకటి రాయాలి. అంటే ఇటు ఏ రాదు అంటే అందులో ఆ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, బి క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాల్సిందే. చేయకుంటే 10 మార్క్స్ రావు. కానీ ఇటు ఏ క్వశ్చన్ కూడా రాదు, అటు బి క్వశ్చన్ కూడా రాదు. అంటే రెండు నెగిటివ్ సిచ్యువేషన్లే. అయితే ఇటు కూడా పోలేడు, లేదంటే ఇటు కూడా పోలేడు. రెండింటిలో ఏదైనా ఒకటే మళ్ళీ మార్క్స్ కొడుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే పరిహార. రెండు కూడా నెగిటివ్లే. రెండు కూడా నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే స్థితినే, మానసిక సంఘర్షణ స్థితినే మనం ఏమంటామంటే పరిహార అని అంటాం మనం. ఓకేనా? ఏమంటాం మనం? పరిహార. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సో తెలియని ఇప్పుడు చెప్పిన కదా, తెలియని ప్రశ్నలు ఇచ్చినప్పుడు, రెండు కూడా తెలియని ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి, రెండు తెలియని ప్రశ్నలలో ఏదో ఒకటి రాయాలి వచ్చినప్పుడు, ప్రశ్నల్లో ఏదో ఒకటి రాయాల్సి రావడం. ఓకే. రైట్. సో ఇంకొక థర్డ్ వన్ ఇక్కడ ఏంటిది అంటే ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్ ఉంటుంది. అంటే ఏంటిది అంటే ఇక్కడ ఒక లక్ష్యంలో ఆకర్షణీయమైనది ఒకటి ఉంటుంది, మరియు ఆకర్షణీయం కానిది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా ఒక లక్ష్య సాధనలో ఒకటి ఆకర్షణీయమైనది ఉంటుంది, ఒకటి ఆకర్షణీయం కానిది కూడా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇటు ఆకర్షణీయం వైపు పోవాలా, ఇటు ఆకర్షణీయం కాని వైపు వెళ్ళాలా అనే దాన్ని బట్టి మనిషి అంటే వ్యక్తి ఎదుర్కొనే స్థితినే మనం ఉపగమ పరిహారం అంటాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఏమంటామంటే లేదు అంటే డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకేనా? అంటే ఏముండాలి? ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఇది? మామిడి పండ్ల సిచ్యువేషన్. ఓకేనా? తోటకు పోయింది, చెట్టు మీద మంచి ఒక మామిడి పండ్లు ఉన్నాయి. అయితే మామిడి పండు కావాలి. ఏం కావాలి? మామిడి పండు కావాలి. కానీ
చెట్టు ఎక్కితే ఎక్కడ కింద పడిపోతానన్న భయం. కానీ చెట్టు ఎక్కితే కింద పడిపోతానన్న భయం. కింద పడతానన్న భయం అంటే ఇప్పుడు ఈ మామిడి పండు కావాలి, కానీ దానికి మరి కావాలంటే చెట్టు ఎక్కాలి. చెట్టు ఎక్కాలంటే కింద పడిపోతానన్న భయం. అంటే ఒకటి పాజిటివ్ ఉన్నది కోరిక, కానీ అందులోనే మనకి ఏమొచ్చింది ఇక్కడ మళ్ళీ ఒక నెగిటివ్ కూడా సంఘర్షణ అనేది లోపల ఎదురై. ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ఉపగమ పరిహార అంటాం. అంటే ఒకటి పాజిటివ్, ఇంకోటి ఏంటిది నెగిటివ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం ఉపగమ పరిహార. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే పిల్లలు 10వ తరగతి అయిపోవడంతో లేదంటే 10వ తరగతి కాకముందే ఇంకేం స్టార్ట్ చేస్తారు, కొందరు భయంతో ఉంటారు, కొందరు భయంతో లేదు. సిగరెట్ తాగాలనిపిస్తుంది, ఓకేనా, సిగరెట్ తాగాలనిపిస్తుంది, కానీ సిగరెట్ తాగితే మా నాన్న చూస్తే ఎక్కడ కొడతాడన్న భయం. అంటే తాగాలని పోవడమేమో ఉపగమ అంటే పాజిటివ్, మళ్ళా మా నాన్న కొడతాడేమో అన్న భయం పరిహార నెగిటివ్. ఇవి ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం, మనం ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్న సిచ్యువేషన్ ఉపగమ పరిహార అంటాం. రైట్ రైట్ ద్వి ఉపగమ పరిహార. 2 లేదా అంతకన్నా ఎక్కువ, 2 లేదా అంతకన్నా ఎక్కువ లక్ష్యాలలో ఒకటి పాజిటివ్ అందులోనే మరొకటి నెగిటివ్ ఉంటుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ లక్ష్యాలు కలిగి ఉన్నప్పుడు అందులో ఒకటి పాజిటివ్ ఇస్తే ఇంకొకటి నెగిటివ్ ఇస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడే మనం ఏమంటాం, మనం ద్వి ఉపగమ పరిహారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో టీచింగ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నా, ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్లో టీచింగ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మంచి శాలరీ వస్తుంది, ఓకేనా, హైదరాబాద్లో మంచి శాలరీ వస్తుంది, కానీ ఇంటికి దూరంగా ఉంటా, కానీ ఇల్లు విడిచి ఉండలేను. ఇక్కడ ఏంటి, ఇంటికి దూరం అయితే కదా, హైదరాబాద్ అంటే మా ఇల్లు ఇక్కడ నుంచి బాగా దూరం అనుకున్నా. సో నేను మంచి శాలరీ వస్తాను, కానీ నేను ఇంటిని విడిచి ఉండలేను. అంటే ఇక్కడ నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయింది, ఓకేనా, 10th క్లాస్ అయిపోయింది, నీకు మంచి కాలేజీలో జాయిన్ కావాలి, మంచి ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలో జాయిన్ కావాలి, కానీ ఫీజు నువ్వు కట్టలేవు. ఫీజు అంత మంచి కాలేజీ మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఫీజు కూడా చాలా బాగానే ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఏంటి నువ్వు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటావు. ఒకటి పాజిటివ్ ఉన్నది కానీ నువ్వు కట్టలేవు. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు, కానీ ఇంకొక సిచ్యువేషన్ అక్కడ ఏముంది అంటే ఊర్లోనే కాలేజ్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయా, లేవు, ఫీజు నువ్వు కట్టగలవు. అంటే ఇవి చూడు 2 విరుద్ధ, అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ లక్ష్యాలు. సో ఇక్కడ ఏమని చెప్పి ఇప్పుడు నేను అంటే హైదరాబాద్లో చెప్తే మంచి శాలరీ వస్తుంది, కానీ ఇల్లు విడిచి ఉండలేను. అదే ఊర్లో చెప్తే ఇల్లు విడిచి అంటే మంచి శాలరీ రాదు, కానీ ఇల్లు అంటే ఇంటికి దగ్గరనే ఉండగలుగుతా. ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వచ్చినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అనే మనం ఏమంటామంటే ద్వి ఉపగమ పరిహార. మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు మంచిగా చదవాలి, ఓకేనా. అయితే 2 పాజిటివ్గానే కనబడితే ఉపగమ, లేదు 2 నెగిటివ్గానే కనబడితే అదేంటిది పరిహార. ఒకటి పాజిటివ్ ఉండి ఇంకొకటి నెగిటివ్ ఉంటే ఇదేంటి ఉపగమ పరిహార. ఒకటేదంటే అంటే 2 కన్నా ఎక్కువ లక్ష్యాలు, 2 పాజిటివ్, ఒకటి పాజిటివ్ మరి ఇంకోటి నెగిటివ్, ఒకటి నెగిటివ్ ఇంకోటి పాజిటివ్ ఉన్నప్పుడు ద్వి ఉపగమ పరిహార. సో ఇగో ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే కాన్ఫ్లిక్ట్స్ అండ్ దేర్ టైప్స్. ఇక్కడ ఏంటి 4 టైప్స్ ఉన్నాయి, ఉపగమ అండ్ ఉపగమ. ఇక్కడ ఏంటిది అప్రోచ్, ఇదేంటిది ఇక్కడ మనకు అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఇది అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఇదేంటిది అవాయిడెన్స్, ఓకే, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇదేంటిది అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇదేంటిది అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ కదా. ఇదేంటిది డబుల్, ఇదేంటి ఇక్కడ మనకు 2 ఉన్నాయి కదా, ఇక్కడ మనకు డబుల్ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్సెప్ట్ ఇది. సో ఇవి దీని నుంచి ఇంకా బిట్ అనేది మిస్ కావద్దు, మళ్ళీ చూడండి.
అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి ఏదైనా మీకు అందుబాటులో ఉన్న బుక్ చదవండి, నంబర్ ఆఫ్ టైమ్స్ దీని నుంచి వచ్చే బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీ ప్రీవియస్ బిట్స్ చూస్తే ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి క్వశ్చన్స్ కనబడతాయి. సో ఇందులో ఉండే రెండే డెఫినేషన్లు, ఒకటి డగ్లస్ హాలాండ్స్ ఒకటి ఇస్తారు, ఇంకోటి అయితే కట్టు లెవెన్ ఇస్తారు. ఆ కట్టు లెవెనే సంఘర్షణని 4 టైప్స్గా డివైడ్ చేసిండు. ఇవే 4. సో మంచిగా చదవండి. ఆల్ ద బెస్ట్. సో అర్థమైంది అనుకుంటా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వెయిట్.